స్థానిక కాంగ్రెస్ నేత గూడూరు స్వామిరెడ్డి వేసిన అక్రమ కేసులను నిరసిస్తూ హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 3వ రోజుకు చేరాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన పాత్రికేయుల పోరాటానికి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. పట్టాలిచ్చింది సర్కారే. ఎన్నికల సమయంలో కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ల సమక్షంలో చట్టబద్ధంగా 121 గజాల చొప్పున స్థలాలు కేటాయిస్తే, అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్న జర్నలిస్టులను నేడు కోర్టుల పేరుతో వేధించడం దుర్మార్గమని వెంకటస్వామి మండిపడ్డారు. ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టత ఉన్నా, న్యాయస్థానం నుంచి ఎలాంటి స్టే ఉత్తర్వులు లేకుండా చూడాలన్నారు. తక్షణమే కౌంటర్ వేసి హైకోర్టులో దాన్ని డిస్మిస్ చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులది. మరి ఇంప్లీడ్ అయినటువంటి మన పిటిషన్ అందరిపైన కూడా ఆధారపడి ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని వెంటనే అధికారులు స్పందించి ఎంఆర్ఓనా ఆర్డీఓనా వెంటనే ఇక్కడి శిబిరానికి సందర్శించి ఇది ఆనరబుల్ హైకోర్టులో పెండింగ్ ఉన్నది, ఎన్నడైనా ఎప్పటికైనా మీకు రావడం ఖాయం, అది మీదే, మీకు ఇప్పిస్తాం, మీరు ఇల్లు కట్టుకోవడానికి అవసరం అంటే ఇందిరమ్మ ఇల్లు ఏవైతే అవుతున్నాయో మీకు రావడానికి రిఫర్ చేసి ఆ మంజూరు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని రెవెన్యూ అధికారులు రావాలి. ఇక్కడ ఈ మున్సిపల్ చైర్మన్ కానీ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ ఈ శిబిరానికి వచ్చి తప్పనిసరిగా ఈ జర్నలిస్టులందరితో మాట్లాడి ఒక కమిటీ వేసి న్యాయబద్ధమైనటువంటి దాన్ని పరిష్కరించడానికి తగిన చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను భావిస్తా ఉన్నాను. ఇదే రకంగా ఇట్లే కొనసాగితే జర్నలిస్టులందరూ రోడ్లపైకి వచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తే ఇప్పటికే పాలక ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఆనాడు వాళ్ళు చేసిన ఏ రకంగానైతే ఆ ప్రభుత్వం చేసిందో ఈ ప్రభుత్వం అంతకు రెట్టింపుగా మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నిజమైనటువంటి లబ్ధిదారులు, వీళ్ళందరూ లబ్ధిదారులు అంటే సర్టిఫికేట్ ఇచ్చిన లబ్ధిదారుడే, ఇలా విచిత్రమైనటువంటి ప్రచారం బయట కొనసాగుతున్నది. దీంట్లో అనేక ప్రచారం ఏంటంటే దీంట్లో అసలు వాళ్ళు లేరు, ఇలా నకిలీ వాళ్ళు ఉన్నారు, లేదంటే గత 11 మంది ఉన్నారు, వీళ్ళు తీసేయాలి, లేకపోతే అయ్యా సర్వే నెంబర్ కాదు, అది కాకపోతే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. అయ్యా నువ్వెవరు అయ్యా చెప్పేది? ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్ ఇచ్చింది, నువ్వెవరి దాన్ని మార్చడానికి, నువ్వెవరివి నువ్వు బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి? స్థలం ఇచ్చింది, ఇల్లు కట్టాలా, ఆ స్థలంలో ఇందులో మీ ఇల్లుకు కావాల్సినటువంటి 5 లక్షల రూపాయలు మంజూరు చేసి ఆ డబ్బులతో ఇంకో 5 లక్షలు 3 లక్షలు 10 లక్షలు అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఏదో మరి కోట్ల రూపాయల విలువ చేసే భవంతులు ఇల్లు లేవు, వాళ్ళ వ్యవసాయ భూములు లేవు, కేవలం దీని మీద ఆధారపడి ఈ వృత్తిలోకి వచ్చింది కాబట్టి దీనిలో నిలబడి దీనికి ఆధారపడి ఈ వృత్తిని ఎంచుకొని ఉన్నటువంటి వాళ్ళు ఇంకో పని చేయలేని పరిస్థితుల్లో కొనసాగుతున్నప్పుడు తప్పనిసరిగా ఆదరించి అభిమానించి వీళ్ళు కళ్ళు తెరిస్తే, వీళ్ళు కళ్ళము రాస్తే ఖబర్దారు ప్రభుత్వం, ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ నేతలారా మీరు ఎప్పటికైనా చొరవ తీసుకొని పని వెంటనే దీన్ని పరిష్కరించాలా. ఏమంటున్నారు? సామిరెడ్డి మీ చెప్పు చేతులు లేడా? ఎందుకు ఉండడు? కాంగ్రెస్ 2 పదవుల మరి అనుభవిస్తున్నారు కదా, 2 పదవుల్లో మార్కెట్ చైర్మన్ అని అతని భార్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కోడలు, నువ్వు కాంట్రాక్టరు, మినిస్టర్కు సంబంధం లేదంటాడు, మరి ఎమ్మెల్యే లోకల్గా ఇన్ఛార్జి మంత్రి పట్టించుకోడు, కాంగ్రెస్ ఇన్ఛార్జి నేను చెప్తే వినని అంటాడు. ఈయనని వాళ్ళు కాంగ్రెస్లో ఏ స్థాయిలో ఎందుకుంటారో కాంగ్రెస్ అధినాయకత్వం గ్రహించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అసలు నువ్వు చెప్పని నాయకుడు, మీరు చెప్తే వినని వాడు మీ కాంగ్రెస్ ఎలా? కాంగ్రెస్ కాదు, ఆయన సపరేట్గా వేయడానికి వీల్లేదు. రెవెన్యూ అధికారులు కలెక్టర్ మీద ఒత్తిడి పెంచండి, వెంటనే కలెక్టర్ నుంచి రిపోర్టు తెప్పించి
వెంటనే దీనిని ఈ యొక్క హైకోర్టులో ఇచ్చిన పిటిషన్ ఆయన సంబంధం లేదు, అది ప్రభుత్వం భూమి కాబట్టి మేము విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పాల్సింది రెవెన్యూ అధికారులు. అసలు ఇలాంటి భూమి ప్రభుత్వ భూమి మేము చెప్పాలి తప్ప ప్రైవేటు వ్యక్తికి ఏం సంబంధం? కాబట్టి దీనిపైన ఆ ప్రైవేటు వ్యక్తి వేసినటువంటి భూమి పైన వెంటనే హైకోర్టులో వేసింది డిస్మిస్ చేయించి మరి న్యాయమైనటువంటి ఇళ్ల స్థలాలు వేసుకొని ఖర్చు పెట్టి ఒక్కొక్కరు 50,000 1,00,000 రూపాయలు 2 లక్షలు ఖర్చు పెట్టి అప్పులు వేసి ఆడ సెటిల్ వేసుకున్నటువంటి ఇంటి నంబర్లు తీసుకున్నటువంటి వాళ్లకు విధిగా న్యాయబద్ధంగా ఆ ఇల్లు కట్టించే బాధ్యత. మీరు కేవలం ఆ ఇల్లు పట్టాలు ఇవ్వడం కాదు, అదే స్థలంలో తప్పనిసరిగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం, తద్వారా వారికి కావాల్సినటువంటి ఇల్లు కట్టుకునే విధంగా చొరవ చూపెట్టి వెంటనే వారికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయాలి. లేని ఎడల దశల వారీగా ఈ ఉద్యమాన్ని జర్నలిస్టులందరూ కూడా మరొక కమిటీ చేయండి, వాళ్ళు కలిసి వచ్చే వాళ్ళతో అందరితో ఒక జేఏసీగా ఏర్పడండి. మీకు సంఘీభావంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కోర్టులో ఉన్న కోర్టునే మనం ధిక్కరించడంలా ఏవైనా ప్రజా ఉద్యమం వచ్చినప్పుడు కోర్టులు కూడా చాలా దించుతాయి. కాబట్టి కోర్టులను కూడా వారి కనువిప్పు కలిగే విధంగా చేయాలంటే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలి. అధికారులందరూ దిగొచ్చి తప్పనిసరిగా మనకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆయనేమిటండి విత్డ్రా చేసుకునేది? ఆయనకేం సంబంధం? రెవెన్యూ అధికారులు ఇది ప్రభుత్వం, మా భూమి ఇది ప్రభుత్వ భూమి కాబట్టి దీంట్లో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చినాం, అది వాళ్ళది వాళ్ళకి ఇస్తాం అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చి పిటిషన్ వేస్తే వెంటనే డిస్మిస్ అవుతుంది. ఆయన ప్రైవేటు లిటిగెంట్గా ఇది స్థలము అది స్టేడియంకి ఇచ్చిళ్ళు. నువ్వెవరి స్టేడియం? నువ్వేనా మినిస్టర్? ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఏ మంత్రివా? ఇది మన కేటాయించాలని చెప్పడానికి అసలు నీకు ఏం అధికారం ఉన్నది? సరే నీకు అధికారం ఉన్నది, నీకు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నది, వేస్తే నీకు అది రెవెన్యూ అధికారులు చేసి మరి ఎవరికి ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలనేది వాళ్ళు చేస్తారు. కాబట్టి నువ్వు దీని మీద తక్షణమే అధికారులందరూ కూడా తక్షణమే ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ వాళ్ళ మీద ఒత్తిడి పెంచి ఈ రోజు సాయంత్రం వరకైనా ఆర్డీఓనో ఎంఆర్ఓ వచ్చి దీని మీద సరైన పద్ధతుల్లో స్పందించి చేయకపోతే రేపటి నుంచి ఒక తీవ్రమైనటువంటి ఒక కార్యాచరణకు పూనుకోవడం ద్వారా మీ ఉద్యమాన్ని సంపూర్ణంగా విజయవంతంగా ఇండ్ల స్థలాలు ఇండ్లు వచ్చేంత వరకు తప్పనిసరిగా మీ ఎల్లవెల్ల మీకు అండదండలుగా ఉండి ప్రత్యక్షంగా ఏదో పరోక్షంగా చెప్పడం కాదు, ప్రత్యక్షంగా మీ ఉద్యమంలో పాలు పంచుకొని న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పి మీ అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ ముగిస్తాం.